దాని మీద అక్కర్లేదు వేసాము చాలు చెప్పండి. శ్రీలనివాసాయ శ్రీంద్రసింహాయ మంగళం సింహాచల వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధిలో సంవత్సరోత్సవాల్లో మహత్తరమైన ఉత్సవం గడిచిన ఈ నెలలో 2వ తేదీని చందనోత్సవం జరిగింది. ఆ రోజు చందనం ఉరుపు చేసిన తర్వాత రాత్రి సమయంలో 3 మణుగుల గంధాలు సమర్పించారు. రెండోసారి రేపు వచ్చే వైశాఖ పూర్ణిమ 14వ తేదీని తెల్లవారుజామున మళ్ళా గంధం సమర్పిస్తారు స్వామి. 3 మణుగుల గంధాన్ని సమర్పిస్తారు. మొట్టమొదటి 3 మణుగుల గంధం అంటే ఇప్పుడు లెక్కల్లో 125 కేజీల గంధం స్వామి స్వీకరించారు. రేపు పౌర్ణమి నాడు ఉదయకాలంలో మరో 3 మణుగుల గంధాన్ని స్వామి స్వీకరిస్తారు. ఆ రోజు ప్రధానమైన ఉత్సవం చందనోత్సవంలో చందన సమర్పణ. ఆ రోజు పౌర్ణమి ప్రదక్షిణాలు తెల్లవారుజామున 3 గంటలకే ప్రారంభమయ్యి 6 గంటలకు పూర్తవుతాయి. మహత్తరమైన యాత్ర కనుక ఆ రోజు జరిగే పౌర్ణమి నాటి 32 ప్రదక్షిణాలు ఉదయకాలంలో తెల్లవారుజామున 3 గంటలకే ప్రారంభించి 6 గంటలకే పూర్తి చేసుకోవాలి. ఇది భక్తులందరూ గమనించాలి. ఆ తర్వాత ప్రదక్షిణం చేయడానికి అవకాశం ఉండదు యాత్ర బాహుళ్యం వల్ల. ఆ రోజు స్వామికి వైశాఖ అభిషేకం, చందన సమర్పణ ఇవన్నీ జరుగుతాయి. సేవించండి.